శౌర్య వాళ్ళ స్కూల్లో ఫాదర్స్ డే స్పెషల్‌గా అయితే వాళ్ళ ఫాదర్స్‌ని తీసుకొని రమ్మంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే వాళ్ళ అమ్మని అక్కడికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య, "సరే శౌర్య ఇక్కడ కూర్చుందాం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది దీప. ఆ మాటలకి అక్కడ ఉన్న శౌర్య అయితే, "ఇక్కడెందుకమ్మా ముందు ఖాళీగానే ఉంది కదా! ముందుకు వెళ్లి కూర్చుందాం మనం" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న దీప అయితే, "పెద్దవాళ్ళందరూ అక్కడ కూర్చుంటారమ్మా. మనము ఎందుకు అక్కడ కూర్చోవడం? మనం ఇక్కడే కూర్చుందాం" అని చెప్పేసి అయితే దీప అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే, "వాళ్ళందరికన్నా నాకు నువ్వే గొప్ప అమ్మ. నేను నేను నిన్ను ముందే కూర్చుని బెట్టాలనుకుంటున్నాను. అందుకే పద మనం ముందే వెళ్లి కూర్చుందాం" అని చెప్పేసి అయితే దీపని తీసుకొని వెళ్ళి ముందు అయితే కూర్చుని బెడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న శౌర్య అయితే, "అమ్మ నీ ఫోన్ ఎక్కడ ఉంది?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, "ఎందుకమ్మా నా ఫోన్?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే, "కార్తీక్‌కి ఫోన్ చేయడానికమ్మా. కార్తీక్ వస్తానన్నాడు. ఇంకా రాలేదేంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, "ఎందుకమ్మా నేను వచ్చాను కదా!" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న శౌర్య అయితే, "లేదమ్మా కార్తీక్ కూడా వస్తానన్నాడు. అందుకే కార్తీక్ కోసం వెయిట్ చేస్తున్నానని" చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి జ్యోత్స్న అయితే వస్తూ ఉంటుంది. అది చూసి ఒక్కసారిగా దీప అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. "ఏంటి దీప షాక్ అయిపోయావా ఏంటి?" అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న దీప అయితే, "లేదు అదేమీ లేదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే, "ఎవరో వస్తారని ఎక్స్‌పెక్ట్ చేసి ఉంటారు. కానీ నేను వచ్చాను కదా! అందుకే షాక్ అయ్యావేమో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.